కారు యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్యా నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై అదుపు తప్పి రైలింగ్కు ఢీకొట్టిన కారు తలకు బలమైన గాయాలతో స్పాట్లోనే కన్నుమూత. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్తో ప్రమాదం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాలు. భౌతిక కాయానికి సీఎం రేవంత్ మంత్రుల నివాళి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే లాస్యా తండ్రి సాయన్న మృతి. గత ఏడాది ఇదే నెలల దివంగత నేత సాయన్న కూడా ఇదే నెల ఆయన కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇదే నెల అలా కూతురు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరైతే లాస్యా నందిత ఆమె కూడా యాక్సిడెంట్లో మొన్న చనిపోవడం జరిగింది. నిన్న పొద్దుగాలనే చనిపోయినది ఆమె. నిన్న కేసీఆర్ కూడా అక్కడికి వచ్చినాడు. కాస్త ప్రశాంతంగా ఆయన కూడా ప్రశాంతంగా ఉండు. కాస్త పోలీసుల అడావిడి కూడా ఏమి కనిపించలేదు. ఎందుకంటే ఆనాడు అధికారం ఉన్నప్పుడు కాస్త పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఆయన కూడియం చేసే ప్రయత్నం చేశారు. అధికారం పోయేసరికి పాపం ఆయన కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి నిన్న కనిపించలేదు. అయితే ఈమె లాస్యా యాక్సిడెంట్ డెత్ ఏదైతే ఉందో మరొక కోణం కనిపిస్తూ ఉంది, అనుమానాలు కనిపిస్తామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్న పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రమాదమేనా లేకపోతే ఏమన్నా కావాలని ఏమన్నా వేసిరా? ఇంకా దానికి తోడు మన్నే క్రిషాంక్ ఎవరైతే ఉన్నారో ఆ క్రిషాంక్ సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా నేను ప్రార్థనలు చేసిన, నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా అని ఒకటి స్క్రీన్ షాట్ కూడా తిరుగుతూ ఉన్నది. ఇక నిజంగా అది ప్రమాదమేనా? లాస్యా నందిత మరణంపై రీజనబుల్ డౌట్స్ అంట. అందరికీ డౌట్స్ ఉన్నాయి, ఏం జరిగింది అనే డౌట్స్. లాస్యా నందిత చిన్న వయసులోనే ఓ మహిళా ఎమ్మెల్యే ఓఆర్ఆర్ మీద జరిగిన కారు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం. అందరినీ బాధ పెట్టిన ప్రమాదం. తండ్రి సాయన్న మరణిస్తే అధికారిక అంత్యక్రియలు జరిపించలేదు కేసీఆర్. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా సరే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మెచ్చుకోదగిన నిర్ణయం. సరే, ఆ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే కేసీఆర్ సాయన్న చనిపోతే కనీసం చూడడానికి కూడా పోలేదు. అదే రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా, ఎమ్మెల్యే అయ్యి 2 నెలలు అయినప్పటికీ కూడా అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేపించి స్వయాన ఆయన వచ్చి నివాళులు అర్పించే ప్రయత్నం చేసినాడు. అట్లా ఉండాలి కదా ముఖ్యమంత్రి అంటే. మనం ఏమున్నా ఎవరు చేస్తే నాకెందుకులే, నేను మంచిగా ఉన్నా కదా, తాగుకుంటూ తినుకుంటా నేను మంచిగా ఉన్నా కదా అన్న ఆలోచనలో ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటుండే. కానీ నేడున్న ముఖ్యమంత్రి ఎవడు? అరే పక్కపాటి ఎమ్మెల్యే అయినా సరే మన బాధ్యత, శాసన సభలో ఒక మెంబరు ఆమె అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేయాలని చెప్పి ఒక బాధ్యతతోటి అధికారిక లాంఛనాలతోటి చేసి ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. అట్లా ఉండాలి కదా ముఖ్యమంత్రి అంటే. అసలు అది ప్రమాదమేనా? నిజానికి ఆ కారు ప్రమాద అంతరం ఉన్న స్థితి చూశాక ప్రమాదమే అని అందరూ నమ్మేలా ఉంది. కానీ స్వయంగా ఆమె సోదరి నివేదిత కంప్లైంట్ చేసింది. ఆమెకు ఆ మృతి మీద సందేహాలు ఉన్నాయి. ఉదయం 5:15 లాస్యా పిఏ ఆకాష్ ఫోన్ చేసి ఇద్దరికి దెబ్బలు తగిలాయని ఫోన్ చేశాడంట. లొకేషన్ కూడా షేర్ చేశాడంట. కానీ అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి చాలా తీవ్రంగా కనిపించిందంట. నిజానికి ఈ సంఘటనలో ఆ పిఏ ఆకాష్ కాళ్ళు కూడా విరిగినట్టు పోలీసులు చెబుతూ ఉన్నారు. కానీ కొద్ది రోజుల ముందే ఇదే లాస్యా ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. బహుశా అప్పుడు ఇదే పిఏ వాహనం నడిపిస్తూ ఉన్నాడు. బీజేపీ నేత సంజయ్ కూడా సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరినట్టు వార్త చదివినట్టు గుర్తు. పోలీసులు 304A సెక్షన్ కింద ఆ పిఏ పైన కేసు నమోదు చేశారు. ఏమో ఇది ప్రమాదమేనో మరణంపై సందేహాలు నిరాధారమేనో అనిపిస్తున్నా సోషల్ మీడియాలో పోస్ట్ చదివాక మనకు సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ పోస్ట్ ఇది. 10 టీవీలో దర్గాకు వెళ్ళి పూజలు చేసి వస్తుంటే జరిగింది అంటున్నారు. లాస్యానంతా అక్కగారేమో బాసర్లో పూజ చేయించుకొని వస్తుంటే జరిగింది అని చెప్తున్నారు. లాస్యానంతా కజిన్ టీవీ 9 వాళ్ళతో గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి వస్తుంటే జరిగింది అని చెప్తున్నారు. నందిత ఏజ్ 37 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదా? సామాన్యంగా ఆడపిల్లకు 25 రాగానే పెళ్లి చేసేస్తారు. ఈ అమ్మాయి ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? పెళ్ళి అయితే హస్బెండ్ ఎక్కడ? వాళ్ళ అమ్మగారు తలకొరివి పెట్టడం ఏంటి? ఒక కార్యకర్త నిన్న మేడంను కలవడానికి వస్తే ఒంట్లో బాగలేదని పడుకునే ఉన్నారని, అసలు బయటకు రాలేదు నేను సాయంత్రం వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయానని టీవీలో మరణ వార్త చూసి షాక్ అయ్యానని చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది? రాత్రి 10 గంటలకు ఇంట్లో నుండి బయలుదేరి బాసర వెళ్ళి పూజలా చేస్తారు. రాత్రిపూట బాసర గుడిలో పూజలు ఏంటి? చేతికి ఏదో దారం ఉంది అని చెప్తున్నారు. ఆ దారం ఏంటి? వాళ్ళ అక్క ముందు వేరే కారులో వెళ్ళింది. లాస్యానంతా టిఫిన్ చేస్తానని ఆగి వేరే కారులో వచ్చిందని చెప్తున్నారు. ఆ టైంలో టిఫిన్ చేయడం ఏంది? ముందున్న టిప్పర్ను లాస్యా వెళ్తున్న కారు ఢీకొట్టింది అంటున్నారు. ఆ టిప్పర్ ఏమైంది?
ఓవర్ స్పీడ్ అంటూ జనాలకు చలాన్లు వేసే సీసీ కెమెరాలు ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు? అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఈ అమ్మాయి మరణం వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. నిజంగా ఏదో దాచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు ఇప్పుడు సందేహాలు బలపడుతున్నాయి. ప్రమాదం జరిగాక లాస్య బతికే ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తుంటే మరణించిందని పోలీసులు ప్రాథమిక వెల్లడి. ఆ టిప్పర్ కాంక్రీట్ తీసుకెళ్లేది అయి ఉండవచ్చు, కానీ లాస్య వెళ్తే కారు బంపర్ నుంచి ఆ షాంపిల్ కూడా పోలీసులు సేకరించాలని చెప్తున్నారు. ఆ టిప్పర్ ఆగకుండా వెళ్ళిపోయిందా? నిజంగానే టిప్పర్ను ఢీకొట్టి అదుపు తప్పి రైలింగ్కు గుద్దుకొని ఆ 100 కిలోమీటర్ల స్పీడ్తో నుజ్జు అయిపోయిందా? వెనుక కూర్చున్న లాస్య నిజంగానే ముందు సీట్లకు గుద్దుకుంటే ప్రాణాలు పోయేంతగా వెముకలు విరిగాయా, లేక ఇంకేదైనా మిస్టరీ దాగి ఉందా? ఎప్పటికైనా ఈ మిస్టరీ వీడుతుందా? అది డౌటే. చివరిగా తండ్రి ఆకస్మిక మృతితో ఆయన బాధ్యత తలకెత్తుకున్న ఈ యువ ఎమ్మెల్యే తండ్రి మరణించిన అదే నెలలో 2 వరుస ప్రమాదాల నుంచి తప్పించుకున్న మూడవసారి మాత్రం తప్పించుకోలేకపోయారు. తాను తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు, డెసిషన్ నిర్ణయాన్ని తప్పించుకోలేదు. సో ఇట్లా చాలా అనుమానాలు ఉన్నాయి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళే పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినారు. సోషల్ మీడియాలో కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభిమానులు కావచ్చు, లేకపోతే లాస్య అనంత అభిమానులు కావచ్చు, సో వాళ్ళు కూడా కొన్ని అనుమానాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. దీనిపైన సో వాళ్ళ పిఏని లేకపోతే వాళ్ళ డ్రైవర్ని విచారిస్తే సో ఈ ఈ ఇన్సిడెంట్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తరహాలో ఎంక్వైరీ కూడా జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో అనుమానాలకు క్లారిటీ రావాలంటే పోలీసులు ఎంక్వైరీ చేయాలి. పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి లేదు నిజంగానే టిప్పర్ గుద్దిరు, టిప్పర్కి గుద్ది ఆ డివైడర్ గుద్దడంతో ఆమె స్పాట్లో చనిపోయింది అని సో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బాసరా అని కొంతమంది అంటారు, లేకపోతే గెట్ టుగెదర్ పార్టీ అని కొంతమంది అంటారంట. సో ఒక మిస్టరీ తరహాలో సో ఆమె ఇన్సిడెంట్ కనిపిస్తూ ఉన్నది. కారు యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం. ఓఆర్ఆర్పై అదుపు తప్పి రైలింగ్కు ఢీకొట్టిన కారు తలకు బలమైన గాయాలతో స్పాట్లోనే కన్నుమూత. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్తో ప్రమాదం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాలు. భౌతిక కాయానికి సీఎం రేవంత్ మంత్రుల నివాళి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఏడాది కిందటే లాస్య తండ్రి సాయన్న మృతి. సో గత ఏడాది ఇదే నెలల దివంగత నేత సాయన్న కూడా ఇదే నెల ఆయన కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇదే నెల అలా కూతురు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎవరైతే లాస్య నందిత ఆమె కూడా యాక్సిడెంట్లో మొన్న చనిపోవడం జరిగింది. నిన్న పొద్దుగాలనే చనిపోయినది ఆమె. సో నిన్న కేసీఆర్ కూడా అక్కడికి వచ్చినాడు. సో కాస్త ప్రశాంతంగా ఆయన కూడా ప్రశాంతంగా ఉండు, కాస్త పోలీసుల అడావిడి కూడా ఏమి కనిపించలేదు. ఎందుకంటే ఆనాడు అధికారం ఉన్నప్పుడు కాస్త పోలీసు వాళ్ళు కూడా మొత్తం ఆయన కూడియం చేసే ప్రయత్నం చేశారు. అధికారం పోయేసరికి పాపం ఆయన కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి నిన్న కనిపించలేదు. అయితే ఈమె లాస్య యాక్సిడెంట్ డెత్ ఏదైతే ఉందో మరొక కోణం కనిపిస్తూ ఉంది, అనుమానాలు కనిపిస్తామని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్న పటాన్చెరు పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రమాదమేనా లేకపోతే ఏమన్నా కావాలని ఏమన్నా వేసిరా? ఇంకా దానికి తోడు మన్నె క్రిషాంక్ ఎవరైతే